డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలను ప్రస్తావించడం జరిగింది. మీరు పూర్తిగా వినండి. మీ పిల్లలు మరియు బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ వీడియో ఆన్ విజేతగా జీవించు. విజేత జీవించాలని అందరూ అనుకున్నా అది కొందరికి మాత్రమే సాధ్యమై మరికొందరికి దూరం అవుతుందని మనకు తెలుసు. ఇది ముఖ్యంగా వారి వారి జీవన విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. జీవన విధానంలో వ్యక్తుల యొక్క మాట తీరు ఏ విధంగా ఉంది, వారి అపియరెన్స్ ఏ విధంగా ఉంది, ఇతరులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తున్నారా లేదా అనేటటువంటి విషయాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మాత్రమే క్వాలిఫికేషన్, నైపుణ్యం, అనుభవం పరిగణలోనికి వస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే, హౌ ఇస్ దేర్ కమ్యూనికేషన్, హౌ ఇస్ దేర్ అపియరెన్స్, అండ్ హౌ రెస్పెక్ట్ఫుల్లీ, హంబ్లీ వీఆర్ డీలింగ్ విత్ అదర్స్ అనేటటువంటి విషయాలని గమనించవలసి ఉంటుంది. We all know communication plays an important role in human being life. మానవుడి జీవితంలో కమ్యూనికేషన్కి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది. ఓకే, అంటే మన మాట తీరు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. నిజానికి మాట్లాడటం అనేటటువంటిది ఒక కళ. వీ హ్యావ్ టు మాస్టర్ ఇట్. దాన్ని అభ్యసించి దానిలో మనం నిష్ణాతులుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మనం మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తున్నటువంటి పదాలు కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తాయని మనం గమనించాలి. ద వర్డ్స్ వి చోస్ మ్యాటర్స్ ఎ లాట్. ఉదాహరణకి మొన్ననే జరిగినటువంటి ఒక సంఘటన మీ అందరికీ చెప్తాను. నేను ఒక షాప్లో కొన్ని సామాన్లు కొని డబ్బులు చెల్లించడానికి నిల్చొని ఉన్నాను. ఇంతలో ఒక యువకుడు అక్కడికి రావటం, మరో ఇద్దరు వ్యక్తులతో సంభాషణ చేయటం జరిగింది. అయితే ఈ సంభాషణలో చివరిగా వచ్చినటువంటి యువకుడు, ఒరేయ్, మా బాబు నన్ను దొబ్బేస్తున్నాడురా అని అనటం జరిగింది. సో నేను వెంటనే ఆ అబ్బాయి వైపు తిరిగి అతని కళ్ళలోకి సూటిగా తీక్షణంగా చూసేసరికి సంభాషణ ఆగిపోయింది. ఈ మాటలు అన్న వ్యక్తి నా వైపు చూడలేక తల దించుకోవటం, అక్కడ నుంచి నిష్క్రమించడం కూడా జరిగింది. ఫ్రెండ్స్, వాట్ ఎవర్ మే బి ద రీజన్ కెన్ ఎ సన్ ఆర్ డాటర్ అడ్రస్ దేర్ పేరెంట్స్ లైక్ దిస్? ఓకే, కారణం ఏదైనప్పటికీ పిల్లలు వారి తల్లిదండ్రులను ఈ విధంగా సంబోధించవచ్చునా? పిల్లలు తల్లిదండ్రులతో ఏకీభవించకపోవచ్చును, కానీ అది తెలియజేసే పద్ధతిని మనం గమనించవలసిన అవసరం ఉంది. అలాగే అవసరమైన చోట సవరణ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ముఖ్యంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ సందర్భంలో ఒక పద్యాన్ని మీకు గుర్తు చేయగలుగుతున్నాను. అదేమిటంటే, తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. ఫ్రెండ్స్, ఐ హోప్ ఇట్ డజంట్ నీడ్ మచ్ ఎక్స్ప్లెనేషన్. దీన్ని మరీ విపులంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదని అనుకుంటున్నాను. విజేతగా నిలవాలి, విద్యా పథంలో సాగాలి అంటే ఎవరికి వారు గమనించుకోవాల్సినటువంటి అంశాల్లో ముఖ్యమైనవి. నంబర్ 1, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. తెలుగైనా, ఇంగ్లీష్ అయినా, మరి ఏ ఇతర భాష అయినా చెప్పవలసిన విషయాన్ని సూటిగా అవతల వారికి అర్థమయ్యే విధంగా చెప్తున్నామా లేదా అనే విషయాన్ని గమనించాలి. ఏదైనా మాట్లాడే ముందు
బాగా ఆలోచించి మరీ మాట్లాడాలి. నంబర్ 2, బాడీ లాంగ్వేజ్, శరీర భాష. పెద్దవారి ముందు, అలాగే పై అధికారుల ముందు వినయంగా నిల్చోవటం, గౌరవపూర్వకంగా మసలుకోవటం, మాట్లాడేటప్పుడు ఎదుట వ్యక్తి కళ్ళలోకి చూస్తూ మాట్లాడటం, అదేవిధంగా వినేటప్పుడు కూడా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయటం, తల ఊపటం, అవుననో కాదనో చెప్పటం వంటివి చేస్తూ ఉండాలి. నంబర్ 3, అపియరెన్స్, అంటే మనం కనిపించేటటువంటి తీరు. మన వేషధారణ ఏ విధంగా ఉంది, సందర్భానికి తగిన విధంగా ఉండేటట్లు చూసుకోవటం, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయటం చాలా అవసరం. అలాగే పంక్చువాలిటీ, టైమ్ సెన్స్ ఇస్ ఎ వెరీ వెరీ ఎసెన్షియల్ థింగ్. వి ఆల్ నో టైమ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషస్. కాలం చాలా చాలా విలువైనది. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి తప్ప వృధా చేయకూడదు. భగవంతుడు రాత్రి ఎందుకు ఇచ్చాడు అంటే భోజనం చేసి పడుకోవటానికి కాదు, మనకి అవసరమైన జ్ఞానాన్ని పెంపొందించుకొని తద్వారా మరింత ఉన్నత స్థితిని పొందటానికి అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, హానెస్టీ అండ్ సిన్సియారిటీ. హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. ఏ పని చేసినా చిత్తశుద్ధి ఉండాలి. మనస్సులో ఒక విధంగా బయటకు మరో విధంగా ఉండకూడదు. ఏ కార్యక్రమం తలపెట్టినా దాన్ని మనస్ఫూర్తిగా పూర్తి చేయాలి. ద లాస్ట్ వన్, వర్క్ ఈజ్ వర్షిప్. పనియే దైవం. ఉద్యోగాల్లోనూ వివిధ వృత్తుల్లోనూ ఉండేవారు వారి వృత్తే దైవంగా భావించాలి. కస్టమర్ ఇస్ గాడ్ అనే విషయాన్ని ఎప్పుడూ మరువరాదు. అదే విద్యార్థులైతే చదివే దైవంగా భావించాలి. అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ అవసరమే, అయినా కేవలం సినిమాలకి షికార్లకి పరిమితమైతే నష్టపోయేది మనమే అని గమనించాలి. శ్రమ ఏవ జయతే, శ్రమించినచో విజయము వరించును. ట్రై అండ్ ట్రై అండ్ ట్రై టిల్ వి గెట్ సక్సెస్. ఎంత కష్టమైనా ఆడుతూ పాడుతూ అలుపెరగక నిరంతరం శ్రమిస్తే విజయం నీ సొంతం. ఫ్రెండ్స్, ఐ హోప్ యు లైక్ ఇట్. Please share it with your children and friends and relatives in other groups and subscribe. అప్పుడే మనం అనుకున్నటువంటి ప్రయోజనం ఈ వీడియో వల్ల కలగటానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.